కేఎల్పీ పాఠశాలలో బుక్స్ యూనిఫామ్ అమ్మడంపై ఏబీవీపీ నాయకులు ఆందోళన చేయడంతో వారిని పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు యూనిఫామ్ అమ్ముతున్న స్కూల్ యాజమాన్యంపై ఏబీవీపీ నాయకులు డీఈఓ సలీం బాషాకి ఫిర్యాదు చేశారు. దాంతో విద్యాశాఖ అధికారులు స్కూళ్లలో తనిఖీలు చేపట్టి బుక్స్, యూనిఫామ్స్ ఉన్న రూమ్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు అజయ్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం బుక్స్, యూనిఫామ్ పేరుతో డబ్బు దోచుకుంటున్నారని మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21వ తేదీన విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నాలు నిర్వహించనున్నామని హెచ్చరించారు. కేఎల్పీ యాజమాన్యం మాపై దాడి చేసి మా మీద కేసు పెట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ సభ్యులు పాల్గొన్నారు. సరే, యాజ్ నామ్స్ ప్రకారం టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ స్కూల్స్కి సంబంధించిన ఏమేమి ఇక్కడ ఏమీ అమ్మకూడదు, అందరికీ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్. సో రిపోర్ట్ సబ్మిట్ చేసి వీళ్ళ మీద ఏవైతే నామ్స్ ప్రకారం ఉన్నాయో వీళ్ళపైన చర్యలు అయితే తీసుకుంటాం. మా దృష్టికి వచ్చింది, ఈ స్కూల్లో వచ్చి చూసాము, ఎవిడెన్స్ తీసుకెళ్తున్నాము, దాని ప్రకారం వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఓకేనా సార్? చూసాం. అంటే మాకు కనపడేటట్టు ఏం కనపడలేదు సార్, చూసాం. కనపడితే చూస్తే మా దృష్టికి వస్తే నామ్స్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకుంటాం. అదే సార్ నేను చెప్తున్నాను సార్. ఎంటైర్ అందరికి ఒకటే స్టేట్మెంట్ సార్, ఎవ్వరు బుక్స్ అమ్మకూడదు, అమ్మితే వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు అంటే జనరల్గా మీ పబ్లికా అంటే మీరు వెళ్ళినప్పుడు అమ్మకపోవచ్చు, అన్నీ జనరల్గా అమ్ముతున్నారు. అయితే మీరేమన్నా సపరేట్గా ఏదైనా టీంను పెట్టి స్కూల్స్ మీద నిఘా పెట్టారా? పెడతాం సార్, పెట్టాం ఆల్రెడీ. ఈ స్కూల్స్కి ఒక 40 స్కూల్స్కి ఒక సిఆర్ఎంటీ ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు ఎవ్రీడే. మా నోటీస్కి అయితే రాలేదు సార్. ఇప్పుడు మీకు వచ్చారో చూసామో వీళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. నాకు రిటర్న్ స్టేట్మెంట్ రాసి ఇవన్నీ క్లోజ్ చేస్తాను. నిన్న ఒక విషయం చెప్తాను. మేమైతే సార్ ప్రతి సార్ చెప్పేది వినండి సార్, వార్న్ అయితే వద్దు, స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ మాకు దొరికితే మాత్రం వాళ్ళపైన చర్యలు అయితే తీసుకుంటాం. మేమైతే ర్యాండమ్గా అంటే చాలా ఇక్కడ 280 స్కూల్స్ ఉన్నాయండి, ర్యాండమ్గా చెక్ చేస్తూనే ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. మన వెస్ట్ మండలంలో కానీ ఎక్కడన్నా కానీ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా విద్యార్థులకి విదిన్ ద క్యాంపస్ బుక్స్ అమ్మకూడదు, యూనిఫామ్స్ అమ్మకూడదు. అలాంటి మా దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా మేము చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు ఈ స్కూల్కి వచ్చి కూడా అదే చర్యలు తీసుకున్నాం. పై అధికారులు కూడా రిపోర్ట్ చేస్తాం. ఇంకా ముందు కూడా వీటి మీద ఇన్స్పెక్షన్ ఉంటుంది. ఇలాంటి మా దృష్టికి ఏదైనా వస్తే ఇమ్మీడియట్గా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ స్కూల్కి వచ్చేసి సీల్ చేసాం. ఇంకా వాళ్ళు ఇక్కడ అమ్మకుండా మేము చర్యలు తీసుకుంటాం. పై అధికారులు కూడా ఇన్ఫామ్ చేస్తాం. ఇట్లాంటివి జరగకుండా ఇంకా మా దృష్టికి ఏమొచ్చినా కానీ ఇమ్మీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఇట్లా అమ్మటం కానీ, పిల్లల దగ్గర ఎక్కువ ఫీజులు వసూలు చేయడం కానీ, బుక్స్కి సంబంధించి యూనిఫామ్స్ అనేది అట్లాంటి అవకాశం లేదు. అది మా దృష్టికి వస్తే మేము కూడా ర్యాండమ్గా ఇన్స్పెక్షన్ చేస్తాం మా క్లస్టర్ సిఆర్ఎంటీ ద్వారా. ఇంకా మేము కూడా వెళ్ళి చూస్తున్నాము. ఇట్లాంటి మా దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా మేము పై చర్యలు చేసి ఇన్ఫామ్ చేసి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళవి చూసాము, ఇమ్మీడియట్గా అది సీల్ వేసేసాం. అట్లాంటి మా దృష్టికి వచ్చినా, మేము వెళ్ళినప్పుడు జరిగినా, మా దృష్టికి ఎవరైనా చెప్పినా మేము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం అని తెలియజేస్తున్నాం. మీ ఫీజెస్ గవర్నమెంట్లో కూడా ఉంది. బోర్డు లేదు. మీరు పుస్తకాలు నోటీస్ అనే పెట్టిస్తున్నారా? అలాంటి సింపుల్ క్వశ్చన్. నోటీసు ఎక్కడైనా పుస్తకాలు అమ్మకూడదు నోటీసు స్కూళ్ళల్లో మీ నోటీస్